నిన్ననే ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిపోయినట్టున్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే కుర్చీలన్నీ ఖాళీ. ఇవాళనేమో 3 సార్లు కుర్చీలు తెప్పించినా కుర్చీలు జాలతలేవు, ఇంకా నిలబడి ఉన్నారు. ప్రేమ అంటే గిది, మర్యాద అంటే ఇది. ఇవాళ కేసీఆర్ నగర్, దీని పేరే. ఇంత మంచి ఇండ్లను చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని అన్నాడట, అబ్బా గిన్నిండ్లు కట్టిండా కేసీఆర్. అరే నేను హైదరాబాద్ లో అనుకోలే గింత మంచి గట్టిండని ఇడికి వచ్చినాక అర్థమైంది అన్నాడట. ఆయనకే చక్కెర వచ్చింది. అంటే ఇవాళ ఒక్క విషయం ఆలోచించండి, 2 ఏళ్లలో ఒక్క మంత్రి అన్న ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇప్పుడు లైన్లు కడుతురుగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, ఆయన వెనుక దామోదరాయ నరసింహ, ఆయన వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక్కనెనుక లైన్ కట్టిండు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు. బిడ్డ దోసాలైంది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్కడన్నా ఇటు ముఖం చూసిండా చెల్లె? ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇలా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనాడు మాగంటి గోపి గారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ గోపన్న, ఆ కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనకు. మరి ఈరోజు దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయిండు. గోపన్న చనిపోతే పెళ్లి కాని 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న కొడుకున్నాడు. ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా? బీఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుండ్రో మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా? అంతా 2-3 నెలలు అయింది. ఆ బాధలో దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నాడు మంత్రి, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మాట్లాడుతుండు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఎవరన్నా ఎవరికైనా ఏ భార్యకైనా పెళ్లి కాని పిల్లలు ఉండంగా భర్త చనిపోతే ఆ పిల్లల పెళ్లిళ్ళు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎవరైనా పూడ్చగలుగుతారా? కన్న తండ్రి ఉండి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది? ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి కాక ఇంకెవరికి ఉంటది అని నేను అంటా ఉన్నా. ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి. ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మీకు అర్థమవుతుంది ఆ బాధ. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు. దయచేసి ఆలోచన చేయండి. ఇవాళ సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి డబుల్ బెడ్రూమ్లలో ఓట్లు అడుగుతుండ్రు. ఎవడో వచ్చిండట, మీకు ఇన్ని ఇస్తాం, అన్ని ఇస్తాం, ప్యాకెట్లు ఇస్తాం, పొట్లాలు ఇస్తాం, సాటకిస్తాం, లోపలికెళ్ళి ఇస్తాం, కిందికెళ్ళి ఇస్తాం, మీదికెళ్ళి ఇస్తాం. చాలా ఆశలు చూపుతున్నట, ఆశలు బాగా చూపుతున్నట. మన గంత నియతుండదా చెల్లె? అన్నం పెట్టిన కేసీఆర్ అన్నని మర్చిపోతారా మీరు? మర్చిపోతారా? మర్చిపోతే మనుషులమైతామా? ఒక్కసారి ఆలోచించండి. ఇదేంది 40 లక్షలు 50 లక్షలు పెట్టినారు ఆ నీళ్లు, ఒక్క పైసా ఖర్చు లేకుండా, పైరవి లేదు, దండం లేదు, దరఖాస్తు లేదు. కేసీఆర్ గారు నిజాయితీగా మిమ్మల్ని సెలెక్ట్ చేసి మాగంటి గోపన్న మన కేసీఆర్ గారు ఇంత చక్కటి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఏనన్నా కలనన్నగన్నారా చెల్లె మీరు? కలలోనైనా ఇటువంటి ఇంట్లో ఉంటాం, జీవితంలో ఇంత మంచి ఇల్లు మాకు దొరుకుతుందని మీరు కల కూడా కనుండరు. ఆ కల కేసీఆర్ నిజం చేసిండు మనందరికి. అటువంటి కేసీఆర్ మనం గెలిపించుకోవాలి. దయచేసి నేను ఒక్కటే కోరుతున్నా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళు, అక్కడ మీరు పనిచేసే దగ్గర ఉన్నోళ్ళు అందరికి కూడా చెప్పాలి, మీ ఓట్లు ఎట్లా పట్టే నాకు నమ్మకం ఉంది. మీ ప్రేమ ఇక్కడికి మీరు అందరూ వచ్చి మీ ఆనందం, మీ మద్దతు చూస్తేనే మీ ఇంట్లో ప్రతి ఓటు కారుకే, కేసీఆర్కే నాకు అర్థమైపోయింది. అయితే నేను కోరేది ఒక్కటే, మీ ఓట్లే కాదు, మీ చుట్టాలు ఉంటారు జూబ్లీ హిల్స్ లా, మీ దోస్తులు ఉంటారు జూబ్లీ హిల్స్ లా, మీ బంధువులు, మీ ఇంటి పక్కన్నోళ్ళు, వాళ్ళని కూడా సముదాయించాలి. ఒక్కొక్క ఓటు మన కారు కోసం దేవాలి. రేవంత్ రెడ్డికి అర్థమైంది నేను ఓడిపోతున్నా అని అర్థమైంది. ఇవాళ పేపర్ ఆయన అడిగిండు ఆయనను, ఇది నీ పాలనకు రెఫరెండమా రేవంత్ రెడ్డి అంటే దాన్ని సపోర్ట్ చేస్తలేడు. నేను సమీక్షించుకుంటా, ఓడిపోయినాక సమీక్షించుకుంటా అంటుండు. అంటే నిజంగా గెలుస్తానని నమ్మకం నీకుంటే
ఎస్ 2 ఏళ్ల నా పాలనకు రెఫరెండం అని ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి చెప్పాలా పోతా అంటే ఆయనకు డౌట్ పట్టింది ఓడిపోతున్నాను. రేవంత్ రెడ్డి కూడా అర్థమైంది ఆడవైనా జనం తిరగబడుతుండ్రు. మొన్న ఒక జూపల్లి కృష్ణారావు పోయిండు, ఓటే అవ్వ అని అడిగింది. ఆ అవ్వ ఏమన్నా చూసిరా మీరు? 4000 పింఛన్ ఎడవైందిరా భయ అని అడిగింది. నువ్వు 4000 పింఛన్ ఇచ్చినాక ఓటు అడుగు అని అడిగింది. పాపం జూపల్లి కృష్ణారావు నీళ్లు నమిలిండు. ఆ అవ్వ ఇంకెంత మంచిగా అడిగింది, 2 ఏళ్ళ మీరు వచ్చి 2 ఏళ్ళు అంటే 24 నెలలకు 2000 చొప్పున అంటే బిడ్డ 48,000 బాకీ పడ్డవు తేపో అన్నది. నువ్వు ముందు 48,000 తెచ్చినాకనే ఓటు అడగాలని అడిగింది. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 2000 చేస్తా అంటే చేయలేదా? 2000 పెన్షన్ దియా नहीं दिया? फिर रेवंत रेड्डी क्या बोला? 4000 देता हूं, ఇందిరమ్మ పాలన వస్తుంది, డిసెంబర్ కేలే 4000 ఇస్తా అన్నాడు. వచ్చిందా? మరి ఇప్పుడు వచ్చి ఓటుకు 3000 ఇస్తా అంటుండట. బిడ్డ 3000 ఇస్తే బరాబర్ తీసుకుంటారు. ఆ 45,000 ఇంకా బాకీ పడ్డు అవి తీసుకురా అని అడగాలి. అంతే కదా? ఇప్పుడు 2000 పింఛన్ అంటే 48,000 రూపాయలు రావాలి. 24 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి. 3 ఇస్తే ఇంకా 45 దేపోరా భయ అని అడుగురు. అంతేనా కాదా? మా అక్క చెల్లెలకి ఏం చెప్పిండ్రు? మహాలక్ష్మి నెలకు 2500 ఇస్తాం. వచ్చిందా? ఎవరికైనా వచ్చిందా? అంటే ఈ 2 ఏళ్ళు అంటే ఎన్ని పైసలు రావాలి అమ్మా? 60,000 రావాలి. 2 ఏళ్ళ పైసలు అంటే మహాలక్ష్మి కింద 60,000 రూపాయలు రావాలి. గా 60,000 ఇచ్చి మాట్లాడాలి రేవంత్ రెడ్డికి. బాండ్ పేపర్ రాసి ఇచ్చినావు కదా, బరాబర్ ఇస్తా అని చెప్పినావు కదా, డబ్బాల ఓట్లు వేయించుకొని పిల్లలకు ఉద్యోగాలు ఇస్తా అని మోసం చేసినావు. అక్క చెల్లెలకు మహాలక్ష్మి ఇస్తా అని మోసం చేసినావు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేసినావు. తులం బంగారం ఇస్తా అని మోసం చేసినావు. ఇంకా సిగ్గు లేకుండా ఓట్లు అడుగుతున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు మీకు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? క్యా బహన్ షాదీ ముబారక్ మిలా నహీ మిలా? रेवंत रेड्डी क्या बोला? नहीं, शादी मुबारक के साथ 1 तुला सोना भी देता हूं. कहां गए सोना? తులం బంగారం రాలే కానీ బంగారం ధర 150,000 అయితే చేసిండు. కొండెక్కింది బంగారం, కొండెక్కింది. ఇప్పుడు నిన్న ఒక మంత్రి అంటుండు, ఏమైనా తులం బంగారం అంటే ఏ ధర బాగా పెరిగింది ఆడిస్తామంటుండు. మరి అప్పుడు ఎందుకు చెప్పినావు బిడ్డ? కేసీఆర్ గారు ఎలక్షన్లో చెప్పలే. ఓట్ల కోసం కేసీఆర్ మాట ఇయ్యలే. కానీ ఫిర్ भी शादी मुबारक और कल्याण लक्ष्मी केसीआर साहब दिए आपको लोगों को. పెళ్లికి సాయం చేసిండు. బిడ్డ కాన్పుకు పోతే కొండాపూర్ దవాఖాన్లా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి 13,000 ఇచ్చి తల్లిని బిడ్డను తెచ్చి జూబ్లీహిల్స్ ఇంటికాడ దించలే. ఏమైంది ఇప్పుడు కేసీఆర్ కిట్టు? కేసీఆర్ కిట్టు పోయింది, న్యూట్రిషన్ కిట్టు పోయింది, 13,000 పోయినాయి, తులం బంగారం మాయమైంది. ఇంకా మళ్ళీ సిగ్గు లేకుండా ఓట్లు వేయమంటుండు.